హాయ్ హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ రామేంపేట యుగంధర్ మాట్లాడుతున్నానన్న. ఎందుకు రామేంపేట యుగంధర్ అన్నానంటే, ఇంత ముందు వీడియోలంతా నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నాను, నేను మీ కేరళ యుగంధర్ మాట్లాడుతున్నాను అంటాంటి. కానీ ఈ రోజు ఎందుకు నేను మీ రామేంపేట యుగంధర్ అన్నానంటే, ఈ రోజు నేను రామేంపేట యుగంధర్ చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. కానీ ఎందుకు అన్నానంటే, అన్న మా రామేంపేట అనేది అంటే మా ఊరి చివరి వరకే తెలుసు. అలా కాకపోతే మా ఊరి పొలిమేర వరకే తెలుసు రాయమేనిపెంట అనేది. కానీ ఈ రోజు రాయమేనిపెంట అనేది ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వెళ్ళు, ఏ విలేజ్ కన్నా వెళ్ళు, ఏ ఊరికైనా వెళ్ళు, ఏ గ్రామానికైనా వెళ్ళు, రాయమేనిపెంట అంటే పలాని వ్యక్తి ఊరు అంటారన్న. ఎందుకు అంటారంటే, ఆ వ్యక్తి ఎవరంటే, రాయమేనిపెంట అనేది ఎక్కడో లేదన్నా, మన చిత్తూరు జిల్లా నియోజకవర్గం పోతలపట్టు నియోజకవర్గం డౌన్ అని ఉన్న రాయమేనిపెంట అన్న. ఓకే, ఎక్కడో ఏం కాదు, చిత్తూరు జిల్లా. మాకు జిల్లా వచ్చి చిత్తూరు జిల్లా వస్తుంది, నియోజకవర్గం పోతలపట్టు నియోజకవర్గం. ఓకే, రాయమేనిపెంట అనేది బంగారపల్లి మండలం ఒక డౌన్ అని మా రాయమేనిపెంట అన్న. ఆ ఊరు ఈ రాయమేనిపెంట అంటే ఆ వ్యక్తి ఎవరంటే, మా ఈ రాయమేనిపెంటకి చాలా మంది కార్యకర్తలు, నాయకులు, సార్లు ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా మంది వ్యక్తులు వచ్చి వెళ్లారు. బాగా విననన్న, అంటే మా ఏరియాకి, మా రాయమేనిపెంటకి చాలా మంది వచ్చి వెళ్లారు. అంటే వచ్చి వెళ్లారు, కానీ ఒక లెజెండ్ టైగర్ హీరో వచ్చి వెళ్ళడం కాదన్నా, ఇచ్చి వెళ్ళాడు. నిజం చెప్తున్నాను, ఒక లెజెండ్ రియల్ హీరో టైగర్ ఒక వచ్చి వెళ్ళడమే కాదు, ఇచ్చి వెళ్ళాడన్న. ఆ లెజెండ్ పేరు వచ్చి ద జవాన్ కార్తీక్ అన్న. మన కాశ్మీర్ లో ఉగ్రవాద చేతుల్లో వీరమరణం పొందిన ద రియల్ హీరో జవాన్ కార్తీక్. ఓకే, సో జవాన్ కార్తీక్ ఈ మధ్యలోనే రీసెంట్ గా చనిపోయాడు ఉగ్రవాద చేతుల్లో. ఓకే, ఎందుకంటే అన్న నేను చెప్తున్నాను, ఆ జవాన్ కార్తీక్ వెళ్లే ఒక రూట్ ఏదైతే ఉందో రాయమేనిపెంట రూట్ చాలా ఘోరంగా ఉందన్న. జవాన్ కార్తీక్ అంటే దాని బాడీని తీసుకొని వచ్చేటప్పుడు ఏదైతే గుంతలు, మెట్టలు, లోయలు, పొలాలు ఉన్నాయో దానికంతా మట్టేసి, చెప్తున్నాను, మట్టేసి పైన లెవెల్ చేసుకుని వచ్చేసారు. ఓకే, చాలా దారుణంగా వర్స్ట్ గా ఉంది రోడ్, అయితే చాలా ఘోరంగా ఉంది. ఈ పార్టీలు, కార్యకర్తలు వాళ్ళు ఎందుకు ఆ రోడ్డు గురించి పట్టించుకోలేడం లేదో తెలియదు, నాకైతే తెలియదు. కానీ వాళ్ళకి ఎన్నెన్నో మనసుల్లో ఎన్నెన్నో ఉన్నాయో నాకు తెలియదన్నా. కానీ ఆ రోడ్ అనేది చాలా ఘోరం, ఎంత ఘోరంగా ఉందంటే, ఒక మోటార్ సైకిల్ గానీ, ఒక బైక్ గానీ, కారు గానీ ఆ రూట్ లో వెళ్ళడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, అంత ఘోరంగా ఉంది. నేను చెప్తున్నాను కదా, జవాన్ కార్తీక్, ఇలాంటి కార్తీకులు ఎంతో మంది భారతదేశం అంటే మన అంటే జమ్మూ కాశ్మీర్ లో మన బోర్డర్ లో మన కోసం తన ప్రాణాలు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓకే, అంటే ఇక్కడ మనం బాగుండాలి, మన కుటుంబ పిల్లలు, మన సంతోషం, మన కుటుంబం అందరూ, మనోళ్ళందరూ బాగుండాలని వాళ్ళు అక్కడ అంటే నిద్ర లేకన్నా ఎంతో మంది కాపలా కాస్తూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న. ఇక్కడ మనం ఏంటంటే మనల్ని దోచుకుంటూ మనల్ని గబ్బు చేసుకుంటూ మనల్ని దారుణాలు చేసుకుంటూ మనల్ని చంపుకుంటున్నాం. ఎట్లా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక రాయమేనిపెంట నుంచి ఒక బంగారపల్లికి వెళ్ళాలంటే కనీసం ఒక 7 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంది. ఈ 7 కిలోమీటర్లు వెళ్ళాలంటే చాలా రోడ్డు సౌకర్యం చాలా దరిద్రంగా ఉందన్న, చాలా ఘోరంగా ఉంది. గుంతలు, కొండలు, ఏందో లోయలు, అంటే ఒక రోడ్లన్నీ నీళ్లు, అతే ఒక చెరువు మాత్రం నీళ్లు ఉన్నాయి, అంత దారుణంగా ఉందన్న. మాకు దగ్గరలో అంటే నియర్ బై దగ్గరలో ఏం లేదు, అంటే హాస్పిటల్ సౌకర్యాలు, మనకి ఏదన్నా అంటే టౌన్కి వెళ్ళే సౌకర్యాలు ఏమీ లేదన్న. అంత మనం ఏదైనా వెళ్ళాలంటే బంగారపల్లికి వెళ్ళాలి. రాయమేనిపెంట నుంచి బంగారపల్లికి 7 కిలోమీటర్లు డిఫరెన్స్ ఉంది. ఈ 7 కిలోమీటర్లు 1 కిలోమీటర్ రోడ్డు బాగాలేదన్న, చాలా ఘోరం, గుంతలు, లోయలు చాలా దరిద్రంగా ఉంది. అదే బంగారపల్లి నుంచి చిత్తూరుకి తీసుకుంటే 25 కిలోమీటర్లు వస్తుంది. బంగారపల్లి నుంచి చిత్తూరుకి 25 కిలోమీటర్లు అరగంటలో వెళ్ళిపోవచ్చు అన్న. ఇక్కడ 7 కిలోమీటర్లు వెళ్ళడానికి 30 నిమిషాలు పడుతుంది, అంటే అరగంట పడుతుంది 7 కిలోమీటర్లు. అదే బంగారపల్లి నుంచి చిత్తూరుకి 25 కిలోమీటర్లు అరగంటలో వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కడదేమో తెలియదు. కానీ మా ఊరికి వచ్చే నాయకులు, పార్టీలు చాలా మంది మన రోడ్డు గురించి పట్టించుకోలేదు. ఎక్కడెక్కడో డెవలప్మెంట్ చేయాలి అంటున్నారు. ఆ డెవలప్మెంట్ చేసి మంచిగా తీసుకుని రావాలి. చాలా అంటే తీసుకొని వస్తే చాలా మంది వస్తూ పోతుంటారని, ఆ వస్తూ పోవడానికి ఇక్కడ నుంచి మనకి రోడ్లు ఉండాలన్నా అది కొంచెం చూసుకోండి. అంటే చాలా మంది
ఆ రోడ్డు గురించి పట్టించుకోలేదు. చాలా ఘోరంగా ఉంది రోడ్ అయితే. వర్షం వస్తే చాలు అన్న మీకు చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా ఊరికి ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు కార్యకర్తలు హై పొజిషన్ లో ఉండే వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే జేసీబీ ట్రాక్టర్ తీసుకుని మట్టి దోలి ఆ గుంతలు లెవెల్ చేస్తున్నారు. ఇది ఎక్కడ దారుణమైందో తెలియదు, కానీ నేను చెప్తున్నాను అన్న, వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు గుంతలు బాగానే ఉంటది, వాళ్ళు వచ్చి వెళ్ళాక వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు గుంతలు లోయలు పురుగు పుసానం ఏదో దరిద్రంగా పాయసం మాత్రం అయిపోతుంది రోడ్డు. పాయసం అన్న రోడ్డు అంత ఘోరంగా ఉందన్న. రీజన్ గా నేను ఒక కేరళ నుంచి, నేను ఇప్పుడు కేరళని వర్క్ చేసేది, కేరళ నుంచి మన ఆంధ్రాకి రీజన్ గా ఒక మదనపల్లి ఫంక్షన్ ఒకటి ఉంది, వచ్చి వెళ్తే అన్న గందరగోళంగా ఉందన్న రోడ్డు. నిజం చాలా వర్స్ట్ గా ఉంది అన్న. ఎందుకు చెప్తున్నానంటే ఇది నా కోసమో నా కుటుంబం కోసమో నా ఇంటి కోసం నేను చెప్పలేదన్నా. ఎందుకంటారా, నా ఇంట్లోకి తార్ రోడ్డు కావాలి, నా ఇంట్లో సిమెంట్ రోడ్డు కావాలనేసి నా కోసం అయితే చెప్పలేదన్నా. నేను ఇక్కడ కేరళలో ఉన్నాను, అక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు, పర్లేదు వాళ్ళు ఉన్నారు బాగానే. కానీ అన్న నేను చెప్తున్నాను అంటే ఏదైతే బంగారపాలెం ఉంది, బంగారపాలెం నుంచి రామపేటకు వెళ్తే రూట్ అయితే చాలా ఘోరంగా ఉంది అన్న. చాలా దరిద్రంగా ఉంది, చాలా ఇబ్బందులు పాలవుతున్నారన్న ప్రజలు, వెళ్ళే వాళ్ళు, ఊరోళ్ళు. ఎందుకంటే బంగారపాలెం నుంచి రామపేట చూసుకుంటే దాదాపు 25 నుంచి 30 విలేజ్ల వరకు ఉన్నాయన్న. అంతే, ఒక్క ఊరు 2 ఊర్లు అయితే కాదు. ఓకే, నేను ఎందుకు చెప్తా అంటే ఆ రోడ్డు కొంచెం మీరు నాయకులు ఎవరైనా ఉంటే కొంచెం చూడండి అన్న. ఎందుకంటే చాలా మంది వచ్చి వెళ్తున్నారు కానీ ఏం ఇచ్చి వెళ్ళడం లేదన్నా. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ రోజు నేను ఒక రామపేట మునిరాజు కొడుకు ముద్దుబిడ్డని నేను గర్వంగా నేను చెప్పుకుంటున్నానంటే దానికి కారణం వచ్చి ఆ జవాన్ కార్తిక్ రియల్ హీరో అన్న. ఎందుకంటే తను నా కోసం, నా కుటుంబం కోసం, అంటే నా కుటుంబ ప్రజలు, మా ఊరు వ్యక్తులు అందరూ బాగుండాలని తన ప్రాణాలని దాన్ని అంటే ఉగ్రవాద చేతులు ప్రాణంగా పెట్టి మా వాళ్ళని కాపాడినానన్న. సో అలాంటి కార్తీక్ జై హింద్, జోహార్. ఓకే, ఇంకొకసారి చెప్తున్నాను, ఎవరన్నా నాయకులు కార్యకర్తలు ఎవరన్నా ఉంటే అన్న దయచేసి చెప్తున్నాను, మనస్ఫూర్తిగా 2 చేతులు ఇట్టి మొక్కుతున్నాను. ఎందుకంటే ఆ రోడ్ అయితే చాలా ఘోరంగా ఉందన్న. ఎందుకంటే నేను ఒక డ్రైవర్ అన్న, నాకేందో పలికిబడి అయితే లేదు. ఎందుకంటే పదవులు ఇస్తా అంటే బలిచిన వాళ్ళకి, రాయల్టీగా కార్లు తిరిగే వాళ్ళకి పదవులు ఇస్తా అంటే వాళ్ళకి ఏ ఇబ్బందులు తెలియదన్న. బైకుల్లో తిరిగి రైతులు అట్లా వాళ్ళకి ఎవరికి పదవులు ఇచ్చి చూడండి అన్న. సూపర్ గా అయితే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఎక్కడో వెళ్ళి డెవలప్మెంట్ చేసేది కాదన్నా, ఉన్న ఊర్లకు విలేజ్లకి రోడ్ల సౌకర్యాలు బాగలేదన్న. దాన్ని కొంచెం చూసుకొని, ఎందుకంటే బంగారపాలెం నుంచి రామపేటకు వెళ్లే రోడ్ అవుతుంది దాదాపు 12 మీటర్ల వెడల్పు ఉందన్న. అంటే బాగా మెక్కాడం తారింగే వేయచ్చు, మెక్కాడం తారింగ్ వేసేంత స్పేస్ అయితే ఉంది. మెక్కాడం మార్గ సర్వీస్ రోడ్ కాదు, మెక్కాడం వేసే తారింగ్ వేసేంత స్పేస్ స్థలం అయితే ఉంది రోడ్ వెడల్పు. ఓకే, సో ఎవరు ఎందుకు కార్యకర్తలు, ఎందుకు పార్టీ వాళ్ళు మనం ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదు నాకు తెలియదు. కానీ ఈ వీడియో ఎవరికైనా నచ్చితే మాత్రం షేర్ చేయండి అన్న. ఎందుకంటే ఏదన్నా కొంచెం ఎవరైనా ఈ వీడియో అది రోడ్డు గురించి తెలుసుకోవచ్చు కదా, అందుకు ఆ విధంగా నేను చెప్తున్నాను. అంతేగాని నా ఇంటికి ఏదో చేసేవాలి, నా ఇంట్లోకి రోడ్డు లేదని నేను చెప్పలేదన్నా. ఓకే, సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి అన్న. రోడ్లు అయితే రామపేట రోడ్ అయితే బాగలేదు, ఇదే మెయిన్ కాన్సెప్ట్. కానీ రామపేటకి ఒక జవాన్ కార్తీక్ ఉన్న ఊరు అన్నది. ఎందుకంటే చాలా మంది తన ఇంటికి విలేజ్ గా వచ్చి వెళ్తుంటారు. ఈ రోజు ఎంతో మంది వచ్చి వెళ్తుంటారు కానీ ఇచ్చి వెళ్ళేది రియల్ హీరో కార్తీక్ ఇచ్చి వెళ్ళాడు. ఒక కార్తీక్ కాలనీ అని కదా పేరు ఉందండి అక్కడ. కార్తీక్ కాలనీ కదా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా బాధ ఉన్నా కానీ నాకైతే చాలా అంటే చాలా గర్వం ఉంది. రామపేట ముద్దుబిడ్డనగా నేను చెప్పుకోవచ్చు అన్న. ఓకే అన్న, బాయ్ బాయ్.